నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు ఎరువుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి ఆదేశించిన సీఎం చంద్రబాబు. అన్నదాతలపై వైసీపీది మొసలి కన్నీరే. వ్యవసాయం, ఇరిగేషన్ పై చర్చకు వైసీపీ సిద్ధమా? మంత్రి పార్థసారథి సవాల్. తురకపాలెంలో పర్యటించిన ఐసీఏఆర్ బృందం. మట్టి, నీటి శాంపిల్స్ సేకరణ. హైదరాబాద్ ల్యాబ్ కు తరలింపు. నగరంలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు దరఖాస్తు చేయకుండానే తప్పుడు ప్రచారం. మండిపడ్డ కమిషనర్ పులి శ్రీనివాసులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెంలో ఆరోగ్య పరిస్థితులపై సచివాలయంలోని ఆర్టీజీఎస్లో సీఎం సమీక్షించారు. సీఎస్ విజయానంద్తో పాటు వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు. వచ్చే రబీ సీజన్కు ఇప్పటి నుంచే యూరియా సరఫరా ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. తురకపాలెంలో అకాల మరణాలపై ల్యాబ్ టెస్టులు కొనసాగుతున్నాయి. ఐసీఏఆర్ బృందం గ్రామంలో పర్యటించింది. మట్టి, నీటి నమూనాలను ఐసీఏఆర్ బృందం సేకరించింది. హైదరాబాద్లో వీటిని పరీక్షించి రిపోర్టును ప్రభుత్వానికి అందించనున్నారు. మట్టిలో ఏదైనా మానవునికి హాని చేసే బ్యాక్టీరియా ఉంటే ల్యాబ్ రిపోర్ట్ రాగానే వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తురకపాలెంకి చెందిన వ్యక్తికి మెలియాయి డోసిస్ పాజిటివ్గా తేలింది. పక్కన ఇంకోసారి స్థానిక అన్నపూర్ణ కాంప్లెక్స్ లో కూరగాయల వ్యాపారం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్ ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి సత్యనారాయణ కోరారు. కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొల్లి శారదా మార్కెట్లో సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, పైగా మార్కెట్లో ఉన్న దుకాణాలకు పెద్ద ఎత్తున అద్దెలు చెబుతున్నారని వాపోయారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్నపూర్ణ కాంప్లెక్స్ లో వ్యాపారాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వ్యాపారి శివ మాట్లాడుతూ అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వ్యాపారస్తులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొల్లి శారదా మార్కెట్ ఇటీవల మన 18, 19, 20 తారీఖుల్లో వాళ్ళు పాటేశారు. మాకు అంతకుముందు 17,800 రూపాయల అద్దెలుంటే వాళ్ళు పాటేస్తే ఎవరో కొత్త వాళ్ళు వచ్చి 50,000 నుంచి ఒక్కో షాపు 1,38,000 రూపాయలకి పాట పాడుకున్నారు నెలకి అద్దె. కానీ అవి కట్టడం కూడా ఎట్లా, 1 సంవత్సరానికి అడ్వాన్స్ కట్టాలి మున్సిపాలిటీకి. కానీ ఈ కాంప్లెక్స్ మాకు అద్దె 9,000 రూపాయలు నెలకి. మీ 9,000 లేదు, 8,000 లేదు. మీరు మా దగ్గరకు వచ్చి ఆ పాడుకున్న వాళ్ళ పేరుతో 6 నెలలు అడ్వాన్స్ కట్టండి. అడ్వాన్స్ అంటే సుమారు ఒక్కో షాపుకి 80,000-90,000 ఉంటుంది, కింద ఎక్కువ తక్కువ కలిపి. ఈ డబ్బులు వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళు 2 నెలలు వచ్చి షాప్ ఖాళీ చేయమన్నా మేము ఖాళీ చేయాల్సిందే. ఆ విధానం మాత్రం నచ్చల. అందుకని మేము అన్నపూర్ణ కాంప్లెక్స్కి వచ్చాం. ఇక్కడ మేము వదిలి వెళ్ళాం అనేది మేము తెగేసి చెప్తున్నాం. దీని గురించి మాకందరూ పెద్దలు సహకరించాలి. కార్పొరేషన్ పరిధిలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోకుండానే అనుమతులు ఇవ్వడం లేదని, అసత్య ప్రచారం చేయడం కరెక్ట్ కాదని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. నగరంలో నిర్దేశిత విధానం ద్వారా మార్కెట్ ఏర్పాటుకు అనుమతి కోరితే వేగంగా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. జేఎంసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొల్లి శారదా మార్కెట్లో చట్ట ప్రకారం 25 ఏళ్ల కాలపరిమితి ముగిసిన 81 షాపులకు ప్రభుత్వ నిబంధనల మేరకే బహిరంగ వేలం నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. సర్వీస్ రోడ్డు బ్లాక్ చేసి
అన్నపూర్ణ కాంప్లెక్స్లో రైతులతో కొంతమంది వ్యాపారం చేయించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఇలా అప్లై చేయకుండానే మరి మాకు నగరపాలక సంస్థ అనుమతులు ఇవ్వట్లేదు అనేది ఒక బ్యాడ్ ప్రాపగండా స్టార్ట్ చేశారు. ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేపిస్తున్నారు అనేది పక్కన పెడితే అది కరెక్ట్ కాదు కదా. మేము ఈ రోజు కూడా వాళ్ళకి ఏం చెప్తున్నాం, మీరు ఏళ్ల తరబడి ఆ బిజినెస్లో ఉన్నారు కాబట్టి, బిజినెస్ మీద బ్రతుకుతున్నారు కాబట్టి మీ బిజినెస్ని ఎక్కడ కూడా పోగొట్టుకోమని మేము చెప్పట్లేదు. బట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేసుకోండి. చట్ట ప్రకారం చేసుకుంటే ఎవరికి ఇబ్బందులు ఉండవు. లేదంటే ఏదన్నా ఇప్పుడు వాళ్ళు షాపులు ఆల్రెడీ తీసుకొని ఆక్యుపై చేసుకొని కొంతమంది అక్కడ బిజినెస్లు చేస్తున్నారు. వీళ్ళ వాదన ఏంటి, ఇప్పుడు వేల తరబడి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పరిచయాలు ఉంటాయి రైతులతోటి. వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మా దగ్గరికి ఎవరు రారు కదా, మేము ఇంత పెట్టి పాడుకొని మాకు బిజినెస్ లేకపోతే నష్టం కాదనేది వాళ్ళ వర్షన్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. మరి వీళ్ళు పర్మిషన్ తీసుకొని పెట్టుకోమనేదే మా వాదన. పర్మిషన్లు తీసుకొని మీకు వేగవంతంగా పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాం. అన్నదాతలపై వైసీపీది ముసలి కన్నీరని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరత లేకున్నా రైతుల్లో వైసీపీ ఆందోళన కలిగించేలా దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. వ్యవసాయాన్ని నాశనం చేసిన జగన్ ఇప్పుడు అన్నదాత పోరుతో డ్రామాలు వేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి పార్థసారథి విమర్శించారు. వ్యవసాయం, ఇరిగేషన్పై వైసీపీ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. యూరియా మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, మీరు ఎన్ని టన్నులు తీసుకొచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను అదే అప్పుడు ఎంత ఆయకట్టు ఉందో ఇప్పుడు కూడా అంతే ఆయకట్టు ఉంది, కొంత పెరిగే ఉంటుంది. ఎందుకంటే కొన్ని హంద్రీనివా లాంటి ప్రాజెక్టులు, ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఉందో, మీరు రాయలసీమ బిడ్డ అయ్యిండి కూడా కనీసం రాయలసీమ ప్రజల మీద కూడా ప్రేమ లేకోకుండా కనీసం ₹1 కూడా మీరు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతామని నేను. మరి అటువంటి ప్రాజెక్ట్ని కొన్ని వందల టీఎంసీల నీటిని సరఫరా చేయడానికి కాలువలను వెడల్పు చేయటం, హంద్రీనివా కాలువను వెడల్పు చేయటం కానివ్వండి, లేదు లైనింగ్ చేసి చిత్తూరు జిల్లాకి డ్రింకింగ్ వాటరు, ఇరిగేషన్ వాటర్ తీసుకెళ్తాం మూలంగా కొంత ఇరిగేషన్ పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే అనంతపూరు, కడప, అదేవిధంగా చిత్తూరు జిల్లా రైతులకి ఈ హంద్రీనివా ద్వారా చాలా మేలు జరిగిన విషయం వాస్తవమే. తురకపాలెం గ్రామంలో అంతుచిక్కని రోగాలతో మరణించిన కుటుంబాలకు 25 లక్షల ఆర్థిక సహాయం చేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తురకపాలెం గ్రామంలో సంభవించిన అకాల మరణాలకు ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యత వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే తురకపాలెంలో మృతుల సంఖ్య పెరిగిందని మండిపడ్డారు. వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు తురకపాలెం గ్రామస్తులకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వై నేతాజీ, నగర కార్యదర్శి నల్లికాంత్, బి ముత్యాలరావు, ఎల్ అరుణ, ఆది నికల్సన్, డెన్నిస్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. ఇది వ్యవస్థల లోపం, వ్యక్తుల లోపమే కాదు. చనిపోతే గుంటూరు జిల్లా రాజధాని జిల్లాలో రాజధానిలో ఉన్న ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి తెలియదా, ముఖ్యమంత్రి గారికి తెలియదా? అందుకే 25 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము అడుగుతా ఉన్నాం. దీనికి తోడు ఈరోజు ఈ మరణాలకి ప్రభుత్వం తరపున ఆరోగ్య శాఖ మంత్రి గారు నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే ఏ చిన్న పనైనా మా గొప్పతనం అంటున్నారు. ఏ మరణాలు జరిగితే మాత్రం మీకు సంబంధం లేదా? కింద వాళ్ళ మీద తోసేసి ఊరుకుంటారా? మసీదుల్లో పనిచేసే ఇమాంలకు, మౌజన్లకు గౌరవవేతనం వెంటనే ఇవ్వాలంటూ వైసీపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. గత సీఎం జగన్ మౌజన్లకు 10,000, ఇమాంలకు 5,000 గౌరవ వేతనం ఇచ్చారని నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా గుర్తు చేశారు. కానీ గత 11 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. వెంటనే వారికి 11 నెలల గౌరవ వేతనం ఇవ్వాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులిచ్చారు.
ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. శ్రీకృష్ణ ఎన్క్లేవ్లోని తమ ఫ్లాట్లను కటారి రాజకుమార్ అనే వ్యక్తి ఆక్రమించుకుని వేధిస్తున్నాడని బాధితులు భారత్పేటకు చెందిన అనుల కుమారి, గార్డెన్స్ కు చెందిన కాళేశావళి ఫిర్యాదు చేశారు. అరండల్పేట పిఎస్ లో ఫిర్యాదు చేశామని, కానీ పోలీసు అధికారులపైన దుష్ప్రచారం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి తమ ఫ్లాట్లను తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. 2015లో భారతపేట ఫస్ట్ లైన్లో ఒక ఫ్లాట్ అమ్మకానికి ఉందంటే కొనుక్కున్నానండి. అతనికి ఎలాంటి హక్కులు లేకుండా నా ఫ్లాట్ని కబ్జా చేశాడు. అయినా కూడా ఇవన్నీ బయటపడతాయని ఎస్ఐని కూడా లోనకి రానివ్వకుండా అతని మీద బూతులు తిడుతూ మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు, అది ఇది అని నిందారోపణలు చేస్తా అసలు ఎంక్వైరీ చేయనీయకుండా మమ్మల్ని అట్లా ఆపేస్తున్నాడండి. నా ఇల్లు ఖాళీ చేయించి నా ఫ్లాట్ నాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా నేను మీడియా వాళ్ళని కానీ, మీడియా పరంగా మిమ్మల్ని కానీ, పోలీసు వారిని కానీ అందరినీ న్యాయం చేయమని నేను ఒక ఉద్యోగస్తురాలిగా, అనారోగ్యవస్తురాలిగా అడుగుతున్నానండి. కటారి రాజ్కుమార్ అనే అతను జయం ఇన్స్టిట్యూట్ అని బ్రాడీపేటలో ఉండేది. కాస్త క్లాసులు అవి చెప్పుకోవడానికి అవసరము మీ ప్లాట్లు 2 అద్దెకి ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్ రాపించుకొని ఇచ్చాను సార్. ఇస్తే 2017 నుంచి కొన్ని రోజుల తర్వాత అతనికి ఇస్తే 2021 నుంచి 23 వరకు రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చా. 2023 డిసెంబర్ వరకు రెంట్ కట్టాడు. 2024 జనవరి నుంచి రెంట్ కట్టట్లా. తర్వాత ఎప్పుడైనా వెళ్తే నేను చూసి ఇస్తానులే, కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టద్దు అని మంచిగా కొన్ని రోజులు మాట్లాడాడు. ఈ మధ్య ఏం చేశాడంటే 2 ప్లాటులో ఒక ప్లాటు 302 అనే ప్లాటు అతను రెంటల్ అగ్రిమెంట్ రాపించుకొని రెంటల్ అగ్రిమెంట్కి విరుద్ధంగా ఇంకొకరికి అన్అఫీషియల్గా అద్దెకిచ్చాడు. అతను మా 300 ప్లాట్లో రెంట్కుండే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. 101 నా ప్లాట్ ఆక్రమించుకొని తాళాలు పగలగొట్టి ఆక్రమించుకున్న కటారి రాజ్కుమార్ని అతనికి పోలీసుల సహాయంతో వారు ఏ పద్ధతిలో చేస్తే ఆ పద్ధతిలో చేసి నాకు న్యాయం కల్పించవలసిందిగా కోరుతున్నాను. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్య పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఉచిత బస్సు కోసం చేసే ఖర్చుతో యువతకు ఉపాధి కల్పించాలని మోదుకూరు గ్రామానికి చెందిన ముల్లపూడి విమలకుమారి ఫిర్యాదు చేశారు. నేను ఈ ఫ్రీ బస్సుల గురించి కలెక్టర్ గారికి చెప్పడానికని వచ్చానండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు పిల్లల్ని బీటెక్లు చదివించుకొని లాస్ట్కి వాళ్ళు ఉద్యోగాలు లేక టాపీ పనులకి ఏంటి పెయింటింగ్ పనులకి వెళ్ళి వాళ్ళు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఏ వ్యసనాలకంటే అంటే డ్రగ్స్లకి వాటికి అలవాట్లు అయితే వాళ్ళని చూసి మేము ఏడ్చుకుంటూ అట్లా ఉంటున్నాం. వాళ్ళకి ఏదన్నా ప్రీ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్ అలాంటివి ఇస్తే వాళ్ళు ఏదన్నా ఉపాధి బయటికి వెళ్ళేసి ఏదన్నా చిన్న ఉద్యోగం చేసుకుంటానికైనా అవకాశం ఉండిద్ది. మస్తానయ్య దర్గా వెనుక గత 70 సంవత్సరాలుగా పాత వస్త్రాల వ్యాపారం చేసుకుంటున్న తమను అకారణంగా అక్కడి నుండి తరిమివేశారని ధనలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు. దానివలన 300 కుటుంబాలు జీవనాధారం కోల్పోయి రోడ్డును పడ్డాయని, తమకు వ్యాపారం చేసుకునేందుకు స్థలం చూపించాలని వేడుకున్నారు. మా పెద్దోళ్ళందరూ 60 సంవత్సరాల నుంచి చేస్తుండగా మేము కూడా అదే వ్యాపారం చేసుకుంటే మేము జీవనోపాధి చేసుకుంటున్నాం సార్. ఇప్పటికి 9 నెలలు సార్ చేసి 9 నెలల నుంచి కూడా కమిషనర్ గారికి మేము మొత్తుకుంటుంటే ఏదో ఒక సాగు చెప్తున్నారు కానీ మాకు ఏ ఆధారం చూపించలేదు సార్. కోర్టు అయినా ఏం తీర్పిచ్చిద్ది సార్? మాకు మమ్మల్ని అన్యాయం చేయమని చెప్పిద్దండి. ఏ ఆధారం చూపించకుండా మేము బతికేది 1000 మంది కుటుంబాల వాళ్ళు, లేడీస్ అండి, అందరం మేము ఆడవాళ్ళం అండి బతికేది. ఆడవాళ్ళ పట్టు మీద కొట్టమందండి గవర్నమెంట్. సామాన్యులకు ఉచిత ఇసుక అందనీయకుండా అధికారులు చేస్తున్నారని సముద్రాల చినకోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అసలు చంద్రబాబు గారు బండి తీసుకెళ్తే ఫ్రీగానే తెచ్చుకోమన్నారు. ఆడికెళ్తేనే బ్లాక్ లిస్టులో మైనింగ్ కార్డులు, ఆధార్ కార్డులు అని తీసుకున్నారు. మా పేర్లు పోయేలాగా బళ్ళు పోయినాయి అని చెబుతున్నారు. దీని మీద కన్సల్ట్ డిపార్ట్మెంటు అక్కడ తుళ్ళూరు నుంచి కానీ ఇక్కడికి వచ్చే లోపల ఆర్డీ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఎంఆర్ వాళ్ళు, విఆర్ వాళ్ళు అందరూ కూడా మేనేజ్ చేసుకొని ఎవరికి వాళ్ళు బిల్లర్స్, రకరకాల కాంట్రాక్టులు వాళ్ళ పేర్ల మీద వెళ్తున్నాయి. దీని మీద గతంలో కూడా చెప్పాము. ఇప్పుడు కూడా ఆర్డీఓ, రెవెన్యూ అందరూ ఉన్నారు కాబట్టి సార్ నోటీసు పంపిస్తే ఆ మైనింగ్ ఆఫీసర్ని పిలిపించి అడిగితే లేదు సార్ అని చెప్పారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా సార్కి చేయించి ఇచ్చాము. ఈసారి రిటర్న్గా వస్తే మాత్రం చెప్పారు. తన భూమి 23 సెంట్లు ఆన్లైన్లో ఎక్కనీయకుండా తాడికొండ ఎంఆర్ఓ వేధిస్తున్నారని గొర్లవారిపాలెంకు చెందిన
ఓరుగంటి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తాటికొండ మండలం దామరపల్లి రెవెన్యూ గ్రామానికి సంబంధించి భూమి ఉంటే ఒక 5-6 నెలల నుంచి రెవెన్యూ కింద స్థాయి అధికారులు తెలియజేసినా కూడా ఈ రోజుకి మాకు మా నాయనమ్మ కాడి నుంచి ఉన్న భూమిని మాకు ఎక్కియడానికి కింద స్థాయి అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. దానికి కారణంగా నేను ఈరోజు గ్రీవెన్స్ డేకి ఆర్డీఓ గారిని కలవటం జరిగింది. ఆర్డీఓ గారు ఫోన్ చేసిన ఎంఆర్ఓ గారు ఫోన్ కూడా ఎత్తలా గ్రీవెన్స్ డేలో. మరి ఆ సార్కి ఏం పనులు ఉన్నాయో నాకు అయితే తెలియదు. నాకు దయచేసి నాకున్న భూమిని మా అమ్మగారి పేరు మీద ఎక్కించవలసిందిగా రెవెన్యూ అధికారులని వేడుకొనుచున్నా. కార్పొరేషన్ కార్యాలయంలో డైలీ వర్క్ కమిషనర్ జరిగింది. ప్రజల నుంచి 31 ఫిర్యాదులను ఫోను ద్వారా స్వీకరించిన కమిషనర్ పులి శ్రీనివాసులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. డైలీవర్ కమిషనర్కు వచ్చిన అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలని ఆదేశించారు. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? సార్, నేను అనంతల్పేట 4వ లైన్ డోర్ నెంబర్ ఓల్డ్ డోర్ నెంబర్ 6-3-96 అండి. మీ పేరు చెప్పండి. వాటర్ రావడం లేదు సార్ మాకు. మీ పేరు చెప్తారా? నా పేరు శ్రీనివాసరావు సార్. నేను సుప్రీంకోర్టు లాయర్ నండి, లీగల్ ఆఫీసర్. ఇది సరే. నంబరు 1వ డివిజన్లోని నారా భువనేశ్వరి కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా నారా భువనేశ్వరి కాలనీ వాసులకు కనీస మౌలిక వసతులు కూడా కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేయలేదని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసరావు మండిపడ్డారు. వెంటనే కాలనీ వాసులందరికీ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి కాలనీ వాసులు పాల్గొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపుగా 30 ఏళ్లు 3 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఈ రోజు కూడా అక్కడ పందుల పెంపకందారులకి ఎస్సీ ఎస్టీలకి కనీసం రోడ్లు లేవు, అక్కడ కాలువలు లేవు. ఈ మధ్యనే త్రాగేందుకు మంచినీళ్ళు ఏర్పాటు చేశారు. 30 ఏళ్ళుగా ఉంటున్న వీళ్ళకి ఎటువంటి అధికారిక లెటర్లు లేవు, బీఫారాలు లేవు, పొజిషన్ సర్టిఫికేట్ లేవు. మీ ద్వారా ఈ జిల్లా కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇకనైనా 3 దశాబ్దాల పైగా ఉంటున్న ఈ పేదలకి, ఈ ఎస్సీ పందుల పెంపకందారులకి, నారా భువనేశ్వరి కాలనీకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయని చెప్పేసి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యార్థులను సరైన మార్గంలో తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు పూర్వ గవర్నర్ పి శివనారాయణ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు జాతి నిర్మాణ పురస్కారాలు ప్రదానం చేశారు. నరసింహారావు, థామస్ రెడ్డి, సుబాని, గీతా శివకుమారి, కొండపల్లి వెంకటేశ్వరరావు తదితరులకు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు నంబూరి కృష్ణమూర్తి, కార్యదర్శి రవికిరణ్, అక్షరాస్యత విభాగ బాధ్యులు రంగారావు, పూర్వ అధ్యక్షులు రమేష్, లక్ష్మీనారాయణ, సుధాకర్, సుబ్బారావు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. Because Rotary has a connection with the schools. ఆ స్కూల్స్ అంటే ఏంటి? విద్యార్థులు. ఆ విద్యార్థులు చెప్పేటువంటి మీలో కొంత మేము చెప్పింది అందరికీ పట్టకపోవచ్చండి. మనం చెప్పే విషయాలు అందరికీ నచ్చకపోవచ్చు. కానీ ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం అని చెప్పని ఇవాళ మీరు సెలెక్ట్ చేయబడ్డారు. మేము చేసినటువంటి ఆ సేవలు కావచ్చు, ఏమి కావచ్చు. మేమందరం కూడా 1 సంవత్సరం వాళ్ళమే. వీఆర్ నాట్ ఫుల్లీ అఫిలియేటెడ్ పీపుల్. మేమంతా కూడా పార్ట్ టైం వాళ్ళమేనండి. మాకంటూ వృత్తులు ఉన్నాయండి. మాకంటూ మీకు వృత్తి ఉంది. ఏమిటి వృత్తి? టీచర్స్ వృత్తి. మా వృత్తి వేరండి. కానీ ప్రవృత్తి సేవ, ఆ సేవలోని భగవంతుడు ఏదో మాకు అందరికీ కళాకాస్త ₹1,00,000 ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఒక ప్రజాప్రతినిధి 42 కోట్ల విద్యుత్ బకాయిలు పెడితే వసూలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గ్రీవెన్స్ లో ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు సుబాని ఫిర్యాదు చేశారు. ఆ ప్రజాప్రతినిధి విద్యుత్ బకాయిలు చెల్లించకుండా తమ ఆస్తులు విక్రయిస్తున్నారని వెల్లడించారు. దీనికి సహకరిస్తున్న విద్యుత్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం ఇచ్చానని చెప్పారు.
విద్యుత్ శాఖ ఎస్సీ గారు ఇచ్చిన ప్రకారం 47 కోట్ల రూపాయల బకాయి ఉన్నట్టు మాకు ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్టు ఇవ్వడం జరిగింది. మనకి స్పిన్నింగ్ మిల్ శివపార్వతి స్పిన్నింగ్ మిల్ ఫేజ్ 1 23 కోట్ల రూపాయల చిల్లర, ఫేజ్ 2 24 కోట్ల రూపాయల చిల్లర, అంటే మొత్తం టోటల్గా 47 కోట్ల చిల్లర రూపాయల బకాయి ఉంది. సామాన్యులకి అయితే ఒక రెండో నెలకే కరెంట్ బిల్లు యొక్క చెల్లించకపోతే వాళ్ళు విద్యుత్ ఫీజు కట్ చేస్తారు. అలాంటిది 3 సంవత్సరాల నుంచి ఈ విద్యుత్ బకాయి వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం అధికారులకి చర్యలు తీసుకొని శాఖాపరమైన చర్యలు తీసుకొని విధులను తొలగించాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ గారి వినతి పత్రం నీయడం వచ్చాం. ఈ వార్త అంతటితో సమాప్తం. నమస్కారం.